పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశం ముందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. వాక్య సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాం. దారుడువైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, నీ పాదములకు స్తోత్రం. మితిలేని మీ ప్రేమ చేత గతిలేని మమ్మల్ని ప్రభువా, మీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసిన విధానం కొరకై స్తోత్రం. ఈ ప్రాతకాలపు వేళ, రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మదిని, శ్రాంతిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మాకు మీరు అనుగ్రహింపజేసి, ఈ ప్రాతకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఉదయకాలపు వేళ మీ పాదాలు పట్టుకుంటూ ఉండగా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. యేసు వైపు చూచుచూ అనే కార్యక్రమం ద్వారా దండాజయ్ గారు, అమ్మగారు, అనేక మంది దైవజనులు, దైవజనరాలు ఉదయకాలపు వేళలో ప్రప్రదంగా తండ్రి నిన్ను స్మరించుకునే భాగ్యం, నీ మాటను ఆలకించే భాగ్యం, చదువుకునే భాగ్యం, పాడుకునే భాగ్యాన్ని మాకెల్లరికి మీరు అనుగ్రహింపజేసిన విధానం కొరకై స్తోత్రం. నీ వాక్యం జీవం కలిగినటువంటిది, నీ వాక్యం బ్రతికించేది, నడిపించేది. అటు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ చక్కదిద్దుకుంటూ మా ముందు రెండు శుభదినంలో జరిపించుకునే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహింపజేస్తున్న విధానం కొరకై స్తోత్రం. తండ్రి, జూమ్ యాప్లో ఉన్న ప్రతి దైవజనుని కుటుంబాల కొరకై, పరిచర్య కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మరి విశేషంగా ఈ దాసరాలు ఆపరేషన్ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చక్కటి ఆరోగ్యం, ఆశను మీరు దయచేయండి. గాయపరచువాడు మీరే, గాయం కట్టువాడు మీరే. తండ్రి, మీ దాసరాలు మీరు ఉండండి, సహాయం చేయండి. అల్పుడు నయోగుడను మీ పాదాల చెంతకు వస్తుండగా ప్రభుత్వం మీరే జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మీరందరూ మమ్మల్ని అందరూ మీరు దర్శిస్తూ ఉన్నందుకై గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. చక్కటి పాటలు, చక్కటి వాక్యం. ప్రతిరోజు ప్రతి ప్రాతకాలపు వేళ దేవుని మాటలు వినే భాగ్యం, పాడుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. యేసు వైపు చూచుచూ అనే కార్యక్రమం ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు, ఇలాంటి గొప్ప సంగతులను వినే భాగ్యాన్ని ధనరాజయ్య గారి ద్వారా ఈ మీట్లో మనకందరికీ దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ విధానాన్ని బట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఉదయకాలపు వేళలోనే ఈ మాట మనం లోకపు మాటలు మాట్లాడుకోకుండా ప్రప్రదంగా దేవుని గురించి, దేవుని సంగతులు, దేవుని పాటలు పాడుకొని నోరారా మనసారా దేవుణ్ణి స్తుతించే భాగ్యం అందరికీ దేవుడు అనుగ్రహింపజేశాడు. మనం ధన్యులమని మనం అనుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును అనే మాట మనకుంది. అందులో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాటను గురించి ఈ రాత్రికాలపు వేళలో, ప్రాతకాలపు వేళలో ధ్యానం చేద్దాం. అతడు యథార్థవంతుడు. యోబు పేరు ఉంది, యోబు భక్తుని ఊరు ఉంది. అతను ఎలాంటి వాడో కూడా దేవాది దేవుడు జ్ఞాపకం చేశాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు.
అని చెప్తూ అతని కుమారుల గురించి, కుమార్తెలు, అతని సంపద గురించి దేవుడు వివరంగా మొదటి అధ్యాయంలో మొదటి 3-4 వచనాలలో దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి చెప్పాలి అంటే ఆయన గురించి వివరంగా తెలియజేస్తాడు. కొన్ని చెప్పి కొన్ని ఆపు చేయడు. బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి పరిచయం చేసినా వారి పేరు చెప్తాడు, వారి ఊరు చెప్తాడు, వారి విధానాలు చెప్తాడు, అన్ని సవివరంగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అదే క్రమంలో అదే వరుసలో యోబుని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతని ఊరు, అతని పేరు, అతడు ఎలాంటి వాడో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతని సంతానం, అతని ఆస్తి విరివిగా విస్తారంగా, అతని గురించి క్లుప్తమైనటువంటి చరిత్ర, క్లుప్తమైనటువంటి వివరణ మొదటి 4 వచనాలు లేక 5 వచనాలలో మనకు కనపడుతూ ఉంది. దేవాతి దేవుడు అన్నీ ఎరిగినవాడు, అంతటా ఎరిగినవాడు. యథార్థవర్తనుడును అనే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి ఆ వచనాన్ని లేక ఆ మాటను మనము ధ్యానం చేద్దాం. యోబు అనగా అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు లేక దుఃఖపడినవాడు. చాలా విషయాలు, చాలా అర్థాలు ఉంటాయి, కానీ దేవుని తట్టు తిరుగువాడు అనే మాట మనకు కనపడుతుంది. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. 1068 వచనాలు ఉన్నాయి. చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం, చాలా మంచి గ్రంథం, చాలా మొదటి గ్రంథం, బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథం అని చరిత్రకారులు జ్ఞాపకం చేస్తారు. ఇందులో 4 స్నేహితులు కనపడతారు. వారు విధానం కనపడుతూ ఉంది. యోబు గ్రంథంలో చాలా వివరాత్మకమైనటువంటి సృష్టిని గురించి కావచ్చు, అన్నిటిని గురించి కావచ్చు యోబు గ్రంథంలో తెలియజేయబడుతుంది. యోబును గురించి మనం ఆలోచన చేస్తే యథార్థవంతుడు. ఈ ప్రాతకాల వేళలో యథార్థతను గురించి మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం యథార్థవర్తనుడు. యథార్థత అంటే నిజాయితీ, నమ్మకం, జీవించేవాడు, అన్నిటిలో నమ్మకంగా ఉండేవాడు, అన్నిటిలో యథార్థంగా ఉండేవాడు, అన్నిటిలో నిజాయితీగా ఉండేవాడు. కొన్ని పర్యాయ పదాలు యథార్థతను గురించి మనం ఆలోచన చేయవచ్చు. యోబును దేవుడే చెప్పాడు సాక్ష్యం. యోబు ఎవరు అంటే యథార్థవర్తనుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను యథార్థతను గురించి భక్తులు ఏ విధంగా యథార్థంగా ఉన్నారో కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేయవచ్చు. 15వ కీర్తన 2వ వచనం మనం చదివితే, కీర్తన గ్రంథంలో నుండి 15వ కీర్తన 2వ వచనంలో ఒక చక్కటి మాటను యథార్థత గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 15వ కీర్తన 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థత ఏమి కనపడుతుంది అంటే నీతిని అనుసరించుచు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థత, ప్రవర్తనలో యథార్థత. దేవుడు ఒకప్పుడు లోకములో ఉంచాడు, లోకముల నుండి వేరుపరిచాడు. దేవుని పాదాల చెంత ప్రార్థించే భాగ్యం, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ప్రార్థనలో యథార్థత, ఆరాధనలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, దేవాతి దేవుడు, ఆయన యథార్థవంతుడు.
ఎవరు ఏ పాపము చేసినా వారికి తెలియజేసేవాడు. ఆయనలో యథార్థత ఉంది. తాను నమ్మిన బిడ్డలను కూడా యథార్థంగా బ్రతకాలని ఆయన ఆశ, యథార్థంగా ఉండాలని ఆయన కోరిక. అందుకే కీర్తన గ్రంథం 15:12 రెండవ వచనంలో చెప్పాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకాలి, నిజము పలకాలి. యథార్థంగా ఉన్నవాడు నిజం పలుకుతాడు, యథార్థంగా ఉన్నవాడు నీతిని అనుసరిస్తాడు, యథార్థంగా ఉన్నవాడు తన ప్రవర్తన బట్టి ఆనందిస్తాడు. మనము యథార్థంగా ఉంటే మనము నమ్మిన మన దేవుడు, మనం ఆరాధించే మన దేవుడు, మనం పూజించే మన దేవుడు, మనము నమస్కరించే మన దేవుడు, ఆయన మనములను బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. యోబు యథార్థవంతుడు. యోబును చూసి దేవుడు సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఆ యథార్థత మనలో ఉన్నప్పుడు, మనము కలిగి ఉన్నప్పుడు, మనము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు యోబును చూసి సంతోషంగా సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడు మనములను బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మొదటిది ప్రవర్తనలో యథార్థత. ప్రవర్తనలో యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 14, 16 వచనాలు కలిసి ఉంటాయి. ఒక మాట సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. దేవునికి స్తోత్రం. చక్కటి మాట పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. పేతురు పత్రికలో జ్ఞాపకం చేస్తూ నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి, మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తనలో పరిశుద్ధత అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి, మీరును పరిశుద్ధులై ఉండుడి. లేవియా కాండములో కూడా ఈ మాట మనకు కనపడుతూ ఉంది. అలాగే మనం గమనిస్తే కింది వచనముల ఆఖరి భాగంలో 14, 16 వచనాలు కలిసి ఉంటాయి. మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తనలో పరిశుద్ధత, ప్రవర్తనలో యథార్థత, యథార్థత. అలాగైతే ప్రవర్తనలో పరిశుద్ధత, యథార్థత కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవర్తనలో పరిశుద్ధత మొదటి మాట, ప్రవర్తనలో పరిశుద్ధత. రెండవ మాట మనం గమనిస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం సహాయం చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనము హిజ్కియా యూదా దేశం అంతటలో ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. చాలండి. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను 20వ వచనంలో మనం చదివితే,
యథార్థముగా నమ్మకంగాను పని చేయుచూ వచ్చెను. రెండవది పనిలో యథార్థత. హిజ్కియాకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని హిజ్కియా జరిగించాడు. 20 వచనంలో మనం చదువుతూ, ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. పనిలో యథార్థత తనకు అప్పగించిన పని, హిజ్కియాకు దేవుడు అప్పగించినటువంటి పనిని, ఆ పని ఎక్కడ ఆగకుండా యథార్థంగా నమ్మకంగా పనిచేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో, అయ్యా నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను నమ్మకంగా చేశాను, భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారికి అప్పగించిన పనిని దేవుడు ఎలా చేశాడు అంటే నమ్మకంగా చేశాడు. దేవుడే నమ్మకంగా చేశాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని కుమారుడైన యేసు ప్రభు వారు నమ్మకంగా పనిని అప్పగించాడు. ఏ పని అయితే నమ్మకంగా అప్పగించాడో ఆ పనిని ఎప్పుడు నిర్లక్ష్యము చేయలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు, చేద్దాములే అని అనుకోలేదు. తన ముందు ఎంతో పని ఉంది, ఎంతో భారమైన పని ఉంది. ఆ పనిని దేవుడు నెరవేర్చాడు. హిజ్కియా పనిని నెరవేర్చాడు. దేవుడు ఇక్కడ ఒక మాట ఆగి ఆలోచన చేస్తే, దేవాది దేవుడు నిన్ను పనికి ఎన్నుకున్నాడు, పనికి పిలిచాడు. లోకంలో ఎన్నో నమ్ములు ఉన్నాయి, ఎన్నో మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతో పని ఉంది. వాటినన్నిటినీ పక్కన పెట్టి తీసివేసి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏ పనికి ఆయన పని గొప్పది. ముందు మాటలో ఆ మాట కూడా మనం చదువుకోవచ్చు. భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నిటినీ మించిన పని ఏంటంటే దేవుని పని. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి. హిజ్కియా దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేశాడు. పనిలో యథార్థత. దేవుడు ఆరోహణమవుతూ మార్కు సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదివితే, మత్తయి సువార్తలో కూడా మనం చదివితే, ఆయన వెళ్ళిపోతూ ఆరోహణమవుతూ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు. అలాగైతే ఆయన దేవాది దేవుడు పని అప్పగించాడు. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? లోకంలోనికి వెళ్ళాలి అంటే మన ఇంటిలో నుండి ఒక అడుగు ప్రారంభించాలి. ఒక అడుగే అనేక వేల కిలోమీటర్లు నడిపిస్తూ ఉంది. మన ఇంటిలో నుండి ఒక అడుగు ప్రారంభిస్తే ఆ అడుగులు అనేక వేల అడుగులుగా అవుతాయి. వెళ్ళకుండా ఇంట్లో ఉంటే, అడుగు పెట్టకపోతే అలాగే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. దేవుడు మనకు ఒక భారమైన పనిని అప్పగించారు. ఈ భారమైన స్వార్థ పనిని, పరిచర్యను దేవుడు మనకు అప్పగిస్తే మనము వెళ్ళాలి. మనం వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. లోకరక్షకుడు, పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ గొప్ప దేవుడు చేసిన కార్యాలను వివరించాలి. పనిలో
నమ్మకం, పనిలో యథార్థత. దేవుడు పని అప్పగించాడు కాబట్టి ఆ పనిని మనం యథార్థంగా చేయాలి. ఈ పని గురించి మనం ఆలోచన చేస్తే చాలా సంగతులు మనకు కనబడతాయి, లేక మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు సాదృశ్యంగా అనేక విషయాలు బయలుపడతాయి. పనిని దేవుడు అప్పగించాడు, ఆ పనిని నిజంగా నెరవేర్చాడు. ప్రభువైన దేవాతి దేవుడు నెరవేర్చాడు. ఆ చిన్న పాత్రలుగా ఉన్నటువంటి మనకు కూడా దేవుడు పనిని అప్పగించాడు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మార్కు సువార్తలో అంటాడు కదా, ఆయన సహకారుడై ఉండి అంటాడు. పని అప్పగించిన దేవుడు మనకు సహకారం అందిస్తాడు, మనతో ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈనాడు మన ముందు పని ఉంది, ఆ పని భారమైనది. ఈనాడు ప్రపంచం ఎంతో భయంకరంగా ఉంది. ఈ ప్రపంచం గురించి, దేశం గురించి, రాష్ట్రాల గురించి, జిల్లాల గురించి, మండలాల గురించి ప్రార్థించే పనిని దేవుడు మనకిచ్చాడు. ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, మధ్యాహ్న కాల వేళ కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే అనేక విషయాలు దేవుడు మనకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తారు. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో పౌలుని గురించి ఒక చక్కటి మాట, అదుగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థనాపరుడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మనము కూడా చేయాలి. మన వంతు, నా వంతు నేను, మన వంతు మనము ప్రార్థించాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సఫలం చేసేవాడు, కార్యాలు జరిగించేవాడు. భారతదేశం భయంకరమైనటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణం. ఒక యుద్ధం జరిగితే దేశానికి ఎంత నష్టమో, ఆర్థికంగా అన్ని విధానాలు నష్టం, ప్రాణ నష్టం, ఆర్థికంగా నష్టం, అనేక విషయాలు నష్టం. యుద్ధం కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగించేవాడు. ప్రార్థిస్తూ పని ప్రారంభిస్తే ఆ పనిని దేవుడు సఫలం చేసేవాడు. యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యానులోయలో ఆగుము అని ప్రార్థిస్తే ఆ రోజంతా అలాగే ఆగిపోయాయి. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేసేవాడు. ప్రార్థన గురించి అనేక విశేషమైనటువంటి సంగతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు మనం చూడవచ్చు. పనిలో యథార్థతను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి పనిని కూడా మనం యథార్థంగా జరిగించాలి, యథార్థంగా చేయాలి. యథార్థంగా చేసినప్పుడు ఆ పనిని బట్టి మనకు జీతం ఉంది. పనిని బట్టి దేవుడు మనకు జీతాన్ని అనుగ్రహింపజేస్తాడు, ఇచ్చేవాడు. మూడవది మనము గమనిస్తే అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనములో ఒక మంచి మాటను కూడా మనం చదవచ్చు. 29వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్ని మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ
భక్తుడైన దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందులో మనం చదివినటువంటి మాటలో ఇచ్చుటలో యథార్థత, ఇచ్చుటలో యథార్థత, పనిలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, పనిలో యథార్థత, ఇచ్చుటలో యథార్థత, ఇచ్చుటలో యథార్థత. దేవుడు తనకిచ్చినటువంటి దావీదుకి ఏదైతే ఇచ్చాడో దాన్ని దావీదు భక్తుడు దాచిపెట్టుకోలేదు. ఇది నాది అనలేదు. ఆయనదే గాని అది నాది అనలేదు. నాది అనుకున్న వాళ్ళు నష్టపోయారు ఇవ్వకుండా. అపోస్తుల కార్య గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఇది నాది, ఇది మనది, ఎందుకు ఇవ్వాలి అని అనుకున్న వారు అననీయ సపీరాలు నష్టపోయారు. భక్తుడు అన్నాడు దావీదు మహారాజు ఇక్కడ, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇచ్చుటలో యథార్థత, యథార్థత కలిగి దేవునికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి దానిలో దేవుడు దావీదు భక్తుడు లేక దావీదు మహారాజు దేవునికి ఇచ్చాడు. అది దేవుడిచ్చిందే కదా. దేవుడిచ్చిన దానిని మరలా దేవునికి ఇస్తూ ఉన్నాడు. అదే 18వ వచనంలో కూడా మనం చదివితే ఆఖరి మాటలో యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? తాను ఇచ్చాడు, తాను దేవునికి ఇచ్చాడు. ఇచ్చేవారిని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను ఇచ్చాను, నా దేవునికి నేను ఇచ్చాను, మీరు కూడా మనపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? తాను ఇచ్చినటువంటి వాడు కాబట్టి నమ్మకంగా, ధైర్యంగా, యథార్థంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా ఉన్నారా ఇచ్చేవారు? చూసారా? గమనించండి, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే ఆయన ఇచ్చాడు, ఇచ్చేవారిని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇచ్చుటలో యథార్థత. దేవుడు ఇచ్చినటువంటి దానిని దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుడు ఆ పనిని బట్టి, ఇచ్చుటను బట్టి దేవుడు బహుగా దీవిస్తాడు. దావీదు మహారాజు గురించి మనకు అనేకమైనటువంటి విషయాలు, మందిరము కట్టుట విషయంలో ఎంతగా హెచ్చించాడో, ఎంతగా ఇచ్చాడో దేవుని కొరకు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, విలువైనటువంటి రాళ్ళు కావచ్చు, విదేశాల నుంచి, పక్కనున్నటువంటి దేశాల నుంచి ఎంతగా మందిరపు నిమిత్తం, పని నిమిత్తం ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా ఇచ్చాడో. ఇచ్చినటువంటి భక్తుడు, ఇచ్చినటువంటి దావీదు మహారాజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను ఇచ్చాను. మీలో ఎవరైనా ఉన్నారా? ఇచ్చువారు మీలో ఎవరైనా ఉన్నారా? ఈ మాటను మనము ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే, వ్యక్తిగతంగా మనం ధ్యానం చేస్తే అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడండి. మీలో ఎవరైనా ఉన్నారా? మత్తయి సువార్తలో వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు లోకంలోనికి, బయటికి సువార్తను ప్రకటించటానికి. ఒకవేళ వెళ్ళలేకపోతే వృద్ధాప్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, బాధలు కావచ్చు, వెళ్ళే శక్తి లేదు. వెళ్ళాలని ఆశ ఉన్నా వెళ్ళే శక్తి లేదు, బలం లేదు, అనారోగ్యం ఉంది. అయితే వెళ్ళే వారిని ప్రోత్సహించాలి, పంపించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగం, దేవుడు నాకు ఇచ్చినటువంటి డబ్బు కావచ్చు. అయితే వెళుతున్నావు కదా, వారి జోబులో పెట్టి వారికి పంపించి వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి. భక్తుడు పాట కూడా ఉంది, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే పంపించాలి, ప్రోత్సహించాలి. ఈనాడు మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేక ఇతర రాష్ట్రాలలో కావచ్చు,
అనేక మంది ప్రయాసపడేవారు ఉన్నారు, భారము కలిగి బాధ్యత తీసుకొని. మనం వెళ్ళలేని ప్రాంతంలో వారు వెళుతూ ఉన్నారు. మనం వెళ్ళలేము, అనేక ప్రాంతాలకు మనం వెళ్ళలేము. నిజంగా వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయాలి, వెళ్ళే వారిని సాగనంపాలి. మీరు వెళ్ళండి, మీ వెనక మేమున్నాం, మీ ముందు దేవుడు ఉన్నాడు, మీ కొరకు ప్రార్థించడానికి మేమున్నాం. ప్రార్థనా సహకారం, ఆర్థికంగా సహాయం చేయగలిగితే వారు ధైర్యంగా వెళ్ళగలరు, ధైర్యంగా వెళ్ళి సువార్తను వారు ప్రకటించగలరు. భక్తుడు దావీదు మహారాజు అన్నాడు, నేను మనపూర్వకముగా ఇచ్చాను. ఇచ్చుటలో యథార్థత. భక్తులు అనేక మంది దేవుణ్ణి కొరకు హెచ్చించారు, ఇచ్చారు. సంపాదన పక్కన పెట్టారు, ఆత్మల భారం కలిగి ఆత్మలను సంపాదించారు. ఇందులో అనేకమైనటువంటి మాటలు మనము ఆలోచన చేయవచ్చు. కానీ ఇచ్చుటలో యథార్థత, దేవుడు మనకిచ్చినటువంటి దారిని మనం ఎంతగా దేవునికి ఇస్తూ ఉన్నాం, హెచ్చిస్తూ ఉన్నాం. మనము దాచిపెట్టుకున్నా అది మిగలదు, మనము తీసుకుని వెళ్ళలేం. మనము సంపాదించింది అంతా ఇక్కడే వదిలిపెట్టాలి, ఇక్కడే సంపాదించి ఇక్కడే వదిలిపెట్టాలి. మనం ఏ విధంగా అయితే లోకంలోనికి వచ్చామో, భూమి మీద పడ్డాము, అలాగే తిరిగి వెళ్ళిపోయాలి. ఈ సత్యాలు మనం ఎరిగినటువంటి వారం. మనకున్నటువంటి దానిలో మనం ఇవ్వాలి, మనం ఇచ్చేవారిగా ఉంటే, ఇచ్చుట విషయములో దావీదు భక్తుడు ముందుగా ఉన్నాడు, మహారాజు ముందుగా ఉన్నాడు. అందుకే దేవుడు బహుగా దావీదు మహారాజును ఆశీర్వదించాడు. సువార్తలో కూడా బీద విధవరాలు తనకున్నది 2 కాసులు వేసింది, ఇక దాచిపెట్టుకోలేదు. తనకున్నది 2, ఆమె దాచిపెట్టుకోలేదు. ప్రభు చూశాడు, ఆమెను గమనించాడు, ఆమె వేస్తూ ఉండగా చూశాడు. కొంతమంది తనకున్న దానిలో కొంచెం వేశారు, ఎక్కువ వారు దాచిపెట్టుకున్నారేమో. కానీ ప్రభువు చూసినప్పుడు, ప్రభువు పరిశీలన చేసినప్పుడు ఆమెకున్నదంతా, జీవనాన్ని మొత్తం వేసింది. ఆమె నమ్మకం, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు తినటానికి తిండి ఇస్తాడు, అన్నీ ఇస్తాడని నమ్మకం కలిగింది. ఏమీ దాచిపెట్టుకోకుండా వేసింది. ఆమె గురించి నాడు సువార్తలో మనం ఎప్పుడు చెప్పినా ఆమె గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే ఆమె చేసిన కార్యం గొప్పది. ఇచ్చటలో యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. దేవుడు అన్నాడు కదా, మీరు ఇవ్వండి, మీరు ఇస్తే పటజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఇస్తే దేవుడు ఇస్తాడు, అంతకంటే రెట్టింపును దేవుడు ఇస్తాడు. మనం ఎరిగినటువంటి సత్యాలే, మనం ఎరిగినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే. మరోసారి వాటిని మనం తలంపులోనికి తీసుకుని వద్దాం. మన మధ్య, మన ముందు, మన చుట్టుపక్కల మనం వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు, దేవుని పని జరిగించేవారు, కష్టపడేవారు, ధనవంతులు ఉన్నారు, బాగా సుఖంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ పేదవారు కూడా ఉన్నారు, సువార్తను ప్రకటించేవారు. వారికి ఇచ్చేవారిగా, చేతులు చాపేవారిగా మనం ఉన్నప్పుడు ఆ పరిచర్యను బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి, దీవిస్తాడు. ఇచ్చుటలో యథార్థత, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని మనం యథార్థంగా దేవునికి ఇస్తూ ఉన్నామా? చెప్పినటువంటి సంగతులను దేవుడు ఏదైతే చెప్పాడో, మీరు ఇవ్వండి, మీరు అభివృద్ధి కొలది మీరు ఇవ్వండి, మీరు విస్తరించుకొలది మీరు ఇవ్వండి. మీరు ఎంతైతే విస్తరిస్తారో, ఎంతైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో అంత ఇవ్వండి. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. అభివృద్ధి కూడా ఉంది.
చాలా విషయాలు ఇందులో మనకు ఉన్నాయి, కానీ దాటి వెళ్దామండి. దాటి వెళ్దాం. దేవాతి దేవుడు యోబు గ్రంథంలో నుండి యోబు సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన యథార్థవంతుడు, ప్రవర్తనలో యథార్థత, పనిలో యథార్థత, ఇచ్చుటలో యథార్థత. ఆఖరిగా మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్నాం కదా. చదువుతున్నటువంటి మాటలో 10వ అధ్యాయం 22వ వచనములో ఒక చక్కటి మాటను మనం చదువుకున్నాం. చాలా మాటలు అందులో ఉన్నాయి హెబ్రీయులకు రాసిన పత్రికలో. చాలా చక్కటి అయ్యా మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం చదువుతుంటే యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఏ హృదయముతో దేవుని సన్నిధికి రావాలి, చేరాలి, వెళ్ళాలి అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా చేరాలి దేవుని సన్నిధానానికి అంటే యథార్థమైనటువంటి హృదయం. ఈ వెళుతూ ఉన్నప్పుడు, దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నప్పుడు యథార్థ హృదయముతో మనం వెళ్ళాలి. చాలా విషయాలు ఇందులో 10వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉన్నాయి, కానీ ఎలా వెళ్ళాలి యథార్థమైన హృదయముతో. 23వ వచనంలో అంటాడు కదా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి పనిని, నమ్మకమైన హృదయాన్ని, యథార్థమైనటువంటి హృదయాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ హృదయములో, ఈ మనసులో అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయి, గత కాలములో ఆలోచనలు ఉన్నాయి. వాటినన్నిటినీ దేవుడు తుడిసివేశాడు. ఆయన రక్తముతో శుద్ధి చేశాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో శుద్ధి చేశాడు. మన కొరకై బలి అయినటువంటి వాడు, మన కొరకై యాగముగా చేయబడినటువంటి వాడు, ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకై కార్చిన వాడు. మన హృదయములో, మన తలంపులో ఉన్న ప్రతి దారిని దేవుడు దూరం చేసి, దేవుడు మనల్ని యథార్థవంతులుగా దేవుడు తయారు చేశాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మనము కూడా దేవుని సన్నిధానముకు చేరుదాము. ఎలా చేరాలి? యథార్థమైనటువంటి హృదయముతో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో మనం గమనిస్తే ఒక శ్రేష్టమైనటువంటి మాట, మంచి మాట జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదవండి, సహాయం చేయండి. 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అర్పించినట్లు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అవునవును. ఇక్కడ మనం గమనిస్తే, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. యథార్థమైన హృదయముతో, యథార్థమైన ప్రవర్తనతో మనము దేవుని సమీపిస్తూ ఉన్న మందిరం కావచ్చు, గృహం కావచ్చు, మనం కూర్చున్న స్థలం కావచ్చు, ఎక్కడ ఉన్నా మనం యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. దేవుని మందిరానికి పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒకటి ఉంది. మనం రైలు గేటు దాటుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక హెచ్చరిక ఉంది, ఇక్కడ ప్రమాదం ఉంది, అటు ఇటు చూసుకొని మీరు గేటును దాటండి అనే హెచ్చరిక బోర్డులు మనకు కనపడతాయి. అక్కడక్కడ ప్రమాదాలు జరిగే స్థలం ఉంది, రోడ్లు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అనే ప్రమాద హెచ్చరికలు మనకు కనపడతాయి. దేవుడు మనములను కూడా జ్ఞానైన సొలొమోను భక్తుని ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని.
యథార్థమైన హృదయం, యథార్థమైన హృదయాన్ని, ఆ హృదయముతో దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి, సన్నిధానానికి వెళ్ళాలి. చూడండి, అదే అధ్యాయములో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనములో దేవుని బిడ్డలు చదువుతూ ఉండగా ఒక మంచి మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం కదండి. దేవుడు ఎవరు? జీవాధిపతి, జీవం కలిగినటువంటి వాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు. ఆ జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆయన నిత్యము జీవించువాడు. ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఆ జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే అన్నాడు కదా అపొస్తలుడైన పౌలు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని చేతిలో పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అంత మాత్రమేనా? యథార్థత కలిగి ఉండాలి. ఈయన చేతిలో పడితే ఆయన ప్రేమామయుడు, కనికరం గలవాడు, దయామయుడు. ఎన్నో మంచి మాటలు ఆయన గురించి బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుని గురించి చాలా మాటలు మనకున్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఆయన రోషం కలిగినటువంటి వాడు, ఆయన పౌరుషం కలిగినటువంటి వాడు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఇందులో మనకు కనబడతాయి. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు మనకు అప్పగించినటువంటి పని, ప్రవర్తనలో యథార్థంగా, దేవుడు పనిలో యథార్థంగా, ఇచ్చుటలో యథార్థంగా, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనం చేరగలిగితే దేవుడు మనమును అంచెలంచెలుగా దేవాది దేవుడు మనమును ఆయన దీవిస్తాడు. ఆఖరి మాట మనం చదువుకుందాం 37వ వచనములో ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. విశ్వాసముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మను సంతోష ఉండదు. ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఇక ఈనాడ రేప, ఇప్పుడా అప్పుడా, ఈనాడు ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు మనం గమనిస్తే ఎక్కడి నుంచి బాంబులు పడతాయో, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో, ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మనకు తెలియదు. బంధువులు చుట్టాలు చెప్పి వస్తారు, ప్రమాదాలు చెప్పిరావు. అలాగే ఇక కాలం బహు కొంచెమే ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రభు ఏ క్షణం వస్తాడో తెలియదు. సాదృశ్యాలు చెప్పాడు కదా, దొంగ వలె వస్తాను, స్త్రీకి ప్రసవేదన ఎప్పుడు కలుగుతుందో తెలియదు, నేను వస్తానని దేవుడు చెప్పాడు. వస్తానని చెప్పిన దేవుడు రాకమానడు. ఆయన ముందుగా లోకంలోనికి వస్తానని ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి దేవుడు ఆయన వచ్చాడు. మత్తయి సువార్తలో ఆ మాట మనం గమనించవచ్చు. తిరిగి ఆయన ఆరోహణమవుతూ వెళుతూ నేను వస్తాను అని చెప్పాడు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇక కాలము బహు కొంచెమే ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రమాదం ఉంది, మనము ఆయత్తపడాలి. ఆయన వస్తూ ఉన్నాడు, మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా, ఈ లోకంలోకి ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు వెళ్ళగలిగే స్థితి మనకు ఉండాలి. వెళ్ళటానికి మనం ప్రయాణం చేయాలి. మనం సంసిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉంటే ఎప్పుడైనా వెళ్ళగలం. సిద్ధపడకపోతే ఆలస్యం అవుతుంది. 10 మంది కన్యకలను మనం చూస్తాం కదా. సిద్ధపడి వచ్చినటువంటి వారు కొంతమంది, సిద్ధపడకుండా వచ్చినటువంటి వారు కొంతమంది. సిద్ధపడినటువంటి వారేమో ఆయనతో పాటు, పెళ్లి కుమారునితో పాటు వెళ్ళగలిగారు. సిద్ధం లేనటువంటి వారు ఆగిపోయారు. తదుపరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా తలుపు తడితే మీరెవరో నాకు తెలియదు అంటారు. కాబట్టి నమ్మిన మనం యథార్థంగా దేవుని సన్నిధిలో, యెషయా గ్రంథం 33:15 కూడా మనం గమనిస్తే మాటల్లో యథార్థత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీరు ధ్యానం చేస్తే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. ప్రవర్తనలో యథార్థత, ప్రేమలో, పనిలో యథార్థత, పని చేయటం యథార్థత, ఇచ్చుటలో యథార్థత, దేవుని సన్నిధికి వచ్చుటలో యథార్థంగా జీవించారు. యోబు భక్తుడు యథార్థవంతుడు.
యోబుకు దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. యోబు ఎవరు? ఆయన యథార్థవంతుడు. నమ్మిన నన్ను కూడా ఆయన యథార్థంగా జీవించాడు, యథార్థంగా తయారు చేశాడు, యథార్థంగా తయారు చేశాడు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత గొప్ప విషయం దేవుడు జ్ఞాపకం చేశాడు. యథార్థంగా ఉంటే దేవుడు ఎక్కడ పెడతాడండి? ఉన్నతమైన స్థలములు. ఎంత గొప్ప భాగ్యం. ఈనాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే గొప్ప అనుకుంటాం. ఆనాడు గొప్ప ఎవరెస్ట్ శిఖరం ఎవరైతే ఎక్కారో వాళ్ళు గొప్ప గిన్నిస్ బుక్ లో రికార్డు అవుతారు, ఎక్కిస్తారు. అయితే దేవుడు యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఎలా చేస్తాడండి? ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మనం ఉంచుతాడు. దేవుడు ఇటు మాటల చేత మనం హెచ్చరించబడినప్పుడు దేవుని సన్నిధిలో ఇంకా మనమున్నటువంటి దానిలో ఇంకా యథార్థంగా మాటల్లో, ప్రవర్తనలో, ప్రార్థనలో, ఇచ్చుటలో, దేవుని సన్నిధికి వచ్చుటలో యథార్థంగా పని దేవుడు అప్పగించాడు. ఆ పనిలో కూడా మనం యథార్థంగా చేయగలిగితే భక్తులను ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, ఏ విధంగా అయితే హెచ్చించాడో, నన్ను కూడా అలాంటి ఆశీర్వాదంతో నింపునుగాక. దేవుడు ఈ సమయాన్ని దేవుని దాసుల ద్వారా దేవుడు అనుగ్రహింపజేశాడు. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దైవజనులకు ప్రభునామంలో ధనరాజయ్య గారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ, విన్న మీకందరికీ ప్రభునామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అయ్యగారు వందనాలు. అందరికీ వందనాలు. ఎవరు మ్యూట్లో ఉన్నారండి? మ్యూట్లో ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తే, చిన్న పాట పాడితే సరిపోతుందండి. అయ్యగారు లైన్లోకి వచ్చేస్తారు. అయ్యగారు రాలేదండి ఇంకా, ఇంట్లో ఉన్నట్టుంది. చిన్న పాట పాడండి, ఒక చరణం పాట పాడితే అయ్యగారు వచ్చేస్తారు. వచ్చారు. వందనాలు అమ్మగారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము, ప్రభా, జీవం గల మనైనా వందనాలు, స్తోత్రాలు వేలాది చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మా యొక్క జీవిత ప్రయాణములో యథార్థతతో ప్రభా నడవటానికి తండ్రి మీకు మీ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాల్లో నుంచి ప్రభా మాకు ప్రభా మార్గాలు తెలియపరిచిన తండ్రి వందనాలు, స్తోత్రాలు. నమ్మకంతోనే యథార్థతోనే ప్రభా క్రీస్తు బిడ్డలుగా విశ్వాసం కలిగిన వారమే ప్రభా, ఎంత ఆనందిస్తూ మేము ముందుకు యథార్థతో ముందు నడుస్తూ